హాయ్ నమస్తే. మీ అందరికీ హెల్దీ కేక్ చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో ఉన్న సామాన్తోనే. పదండి చేద్దాం. ఏంటేంటి కావాలో మీకు అన్ని సామాను చెప్తాను. రెడీయేనా? మనకి కేక్ కోసం కావాల్సిన పదార్థాలు చిరోటి 2 కప్స్. చిరోటి అంటే సన్నగా ఉంటుంది నూక, మనకు ఆన్లైన్లో దొరికిపోతుంది. చిరోటి అని టైప్ చేయండి దొరుకుతుంది. తర్వాత 2 కప్స్ మిల్క్, తర్వాత మనకు కావాల్సిన టూటీ ఫ్రూటీ తీసుకోండి. 1/2 కప్ మిల్క్ పౌడర్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత కండసారి 1 ఫుల్ కప్పు, కండసారి షుగర్ స్వీట్నెస్ కోసం. మీగడ 1 కప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 కప్పు పెరుగు. అంతే దీనికి కావాల్సింది. మన వెనీలా ఎసెన్స్ అలాగా ఉంటుంది పక్కన. మనం ఫస్ట్ ఏం చేయాలంటే చిరోటీలో 2 కప్స్ పాలు వేయాలి. మిల్క్ మంచి అంటే చిక్కగా ఉన్న పాలు వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలి. అరగంట నానిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీలో వేసుకోవడం. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. మిక్సీ వేసుకుంటే మీకు అంతా అయిపోతుంది. చేతితో ఇలా ఎక్కువ కలపన అవసరం లేదు, బీట్ చేయని అవసరం లేదు. పెరుగు, నానబెట్టించుకున్న చిరోటి, మీగడ, మిల్క్ పౌడర్, ఈ కండసారి షుగర్ అన్నీ వేసి మిక్సీ వేసేది. అంటే మిక్సీ కొంచెం ఎక్కువ నిండిందని ఆ 2 ఉంచేసాను. తర్వాత మళ్ళీ మిక్సింగ్ బౌల్లో సహా వేసేసి మిగిలినవన్నీ మళ్ళీ మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకుంటే అది మామూలు నూకంతా హాఫ్ అవుతుంది, హాఫ్ నూకలాగే ఉంటుంది. చూడండి, అంతా మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎక్కువసేపు బీట్ చేయని అవసరం లేదు. మామూలుగా దోసల పిండికి ఎలా బీట్ చేస్తాం అలా చేస్తే చాలు. చూడండి, అలా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ ఇన్ కేసు పల్చగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి. నేనైతే కలపలేదు, సరిపోయింది. ఒకవేళ మీకు అలా అనిపిస్తే కొంచెం, దానికి ఏం పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. కొంచెం మైదా కంటే గోధుమ పిండి బెస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం టూటీ ఫ్రూటీ ఉంది కదా, అలా వేస్తే అక్కడక్కడ ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. అందుకనే మనం కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసి అలా కొంచెం డస్టింగ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అందుకే అలా డస్టింగ్ చేశాను. ఇంకొక చిన్న మ్యాజిక్, ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇనో వేయండి. మీకు ఇనో వేస్తే ఎలా అవుతుందో మీరు ఎలా చూడండి, మీకే తెలుస్తుంది. మనకి ఎంత బాగా వస్తుందంటే కేక్ ఇనో వేయడం వల్ల. మనకి పిండి కూడా ఇప్పుడు ఇది 3/4 ఉంది కదా, ఫుల్ అయిపోతుంది. ఇలా చూడండి, అలా చూస్తుంటే మనకి ఎంత సాఫ్ట్గా వస్తుందో. మనకు చూస్తుండగానే మనకి కొంచెం పెరుగుతుంది అన్నమాట, వాటి చాలా క్వాంటిటీ పెరుగుతుంది పిండిది. తర్వాత మనం టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత బాగా గ్రీస్ చేసుకుంటాం ఆయిల్ వేసి. ఆయిల్తోనే చేయండి, నెయ్యి వేస్తే బాగుండదు. ఆయిల్తో వేసుకొని ఫుల్గా కాకుండా హాఫ్ వేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే ఎక్కువ తిక్కుగా ఉండకూడదు. ఈనో వేయడం వల్ల మీకు కేక్ ఎలా వస్తుందో మీరు తయారైన తర్వాత చూస్తారు. తర్వాత లావుగా మందంగా ఉన్న కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ లేదు, కుక్కర్లో నాకు చాలదు, అది పెద్దదన్నమాట. అందుకని పెద్ద కడాయిలో పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకోవచ్చు, అలా ఒక స్టాండ్ పెట్టి కుక్కర్లో పెట్టుకోండి. నాకు కుక్కర్ అంత పెద్దది లేదు కాబట్టి ఇలా పెట్టి దాని మీద ఒక బేషన్ మూత పెట్టేశాను. ఒక 45 మినిట్స్లో మీకు కేక్ రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన పిండిని ఏం చేశానంటే మఫిన్స్ చేద్దామని నా దగ్గర మౌల్డ్స్ ఉన్నాయి, ఆ మౌల్డ్స్లో వేసి ఇది ఓవెన్లో చేశాను. మీకు ఓవెన్లో చేసిన దానికి బయట కుక్కర్ కానీ కడాయిలో చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఓవెన్లో పెట్టాను. ఇది 30 మినిట్స్లో ఇది అవుతుంది. ఎలా పెట్టాలో చెప్తున్నాను చూడండి. ఎందుకంటే ప్రీ హీట్ కన్వెన్షన్ అని ఉంటుంది, అది ఆన్ చేసి మనం స్టార్ట్ బటన్ నొక్కితే 30 మినిట్స్ తీసుకుంటుంది, అయిపోతుంది. కానీ మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి కేక్ ఎంత బాగా అయిందో. హెల్దీ కేక్ చిరోటితో చేశాను. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా చేసుకోండి. చూడండి, కట్ చేద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో, స్పాంజ్ లాగా. తిని చూద్దామా? చాలా బాగుంది, చాలా టేస్ట్ వచ్చింది. కొంచెం షుగర్ తక్కువ వేసాను, మీకు కావాలంటే వేసుకోండి.